disciples in all nations, Matthew 28:19, baptizing them in the name of the Father, Son, and Holy Spirit. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. So, in other words, before you baptize them, you got to tell them, listen, you're not just going to heaven when you die. That's not what you're converted for. మీరు బాప్తిసం ఇచ్చే ముందు వాళ్ళకి ఈ మాట చెప్పాలి. మీరు ఎందుకు మారు మనసు పొందారంటే చనిపోయినాక పరలోకానికి వెళ్ళటానికి కాదు. You got to be a disciple. That means you got to learn from Jesus and follow him. He's your leader. మొట్టమొదటిగా నువ్వు శిష్యుడిగా మారాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఆయన వెంబడించాలి, ఆయనే మీ నాయకుడు. He's there up in front. He's already gone ahead of you. ఆయన ఎంతో ముందుగా ఉన్నాడు, ఇప్పటికే ఆయన చాలా ముందుకు వెళ్ళిపోయాడు. Came to earth as a man, lived on earth as a man, overcame sin. ఆయన ఈ భూమి మీదకి ఒక మానవుడిగా వచ్చాడు, ఒక మానవునిగా జీవించాడు, పాపాన్ని జయించాడు. Served the Father, overcame the devil. తండ్రిని సేవించాడు, సాతాన్ని జయించాడు. And says, in me you'll have peace, in the world you'll have tribulation. Come follow me. Deny yourself and follow me. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, నా యందు మీకు సమాధానం ఉందని చెప్పాడు. నన్ను వెంబడించుడి అని చెప్పాడు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నన్ను వెంబడించుడి అని చెప్పాడు. We have to make the claims of discipleship clear to them right at the beginning. ప్రారంభంలోనే శిష్యుడిగా ఉండటానికి షరతుల్ని మనం చెప్పాలి. Just like Jesus told the rich young ruler. The conditions of discipleship are three. Primarily, Luke 14:26. ప్రాథమికంగా మనం చూసినట్లయితే శిష్యుడిగా ఉండటానికి 3 షరతులు ఉన్నాయి. లూకా 14:26. In simple words, love Jesus more than father, mother, wife, children, brothers, sisters, and his own life. సామాన్యంగా చెప్పాలంటే తండ్రిని, తల్లిను, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను తన ప్రాణము కంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించాలి. So this person must be taught to love Jesus Christ now that he's received Christ as his Savior, to love Jesus Christ more than he loves his father, more than he loves his mother, more than he loves his brothers and sisters and family members, and even other brothers and sisters in the church. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం చెప్పాలంటే, నీవు నీ తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, నీ బంధువుల కంటే, సంఘంలో ఉన్న ఇతర సహోదరుల కంటే కూడా ఎక్కువగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించాలి అని చెప్పాలి. Then secondly, he must be told to deny himself, verse 27, and take up the cross. రెండవదిగా 27వ వచనంలో మనం చూసినట్లయితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి. That means related to hating his own life. ఇదేంటంటే తన ప్రాణాన్ని ద్వేషించుకోవటం. That means he's denying his life. That means he's not going to seek now his reputation. తన ప్రాణాన్ని తాను ద్వేషించుకోవటం అంటే ఏంటంటే ఇప్పుడు తన పేరు ప్రతిష్టల కోసం ఆయన ప్రాకులాడట్లేదు. And his honor and his will. తన ఘనత కోసం, తన చిత్తం కోసం. We have to teach him that otherwise he can't be a disciple. Jesus said it so clearly in verse 27. ఆ వ్యక్తికి ఎంతో స్పష్టంగా బోధించాలి. లేనట్లయితే ఆ వ్యక్తి శిష్యుడు కానేరుడు. 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్పారు. And then Luke 14:33, the third condition, he must be taught to love Jesus more than all his earthly possessions. తనకున్న భూ సంబంధమైన సంపదలన్నిటికంటే కూడా ఎక్కువగా యేసు ప్రభుని ప్రేమించాలి అని ఆ వ్యక్తికి బోధించాలి. 33వ వచనం. So basically discipleship is loving Jesus more than one's relatives and fellow believers. ముఖ్యంగా శిష్యత్వము అంటే ఏంటంటే మొట్టమొదటిది తన బంధువుల కంటే, తోటి విశ్వాసుల కంటే, మరెవరికంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించటం. Loving Jesus more than one's own will and one's own reputation and life. తన సొంత చిత్తము, సొంత ప్రాణము, సొంత ఘనత కంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించటం. And thirdly, loving Jesus more than one's possessions. మూడోది ఏంటంటే తన సంపదల కంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించటం. Discipleship is loving Jesus supremely. శిష్యత్వం అంటే యేసుక్రీస్తు ప్రభువునే సర్వోన్నతముగా ప్రేమించటం. To love God with all your heart, soul, strength and mind. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించాలి. That is where we have to lead these people and show them as they get light, you must seek to love him more than everything else. వాళ్ళు వెలుగును పొందే కొలది కూడా మరి దేనికంటే ఎవరికంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించాలి అనే విషయాన్ని మనం చూపించాలి. It's a willingness that God seeks for first. మొట్టమొదటిగా ఆ ఇష్టాన్ని దేవుడు చూస్తాడు. And if there's a willingness, gradually it will become real in area by area in their life. వాళ్ళు నిజంగా ఇష్టపూర్వకంగా ఆ విధంగా ఉన్నట్లయితే ఒక్కొక్క విషయంలో దేవుడు అది నిజమవునట్లు చేస్తాడు. And as they open every area, they'll be filled with the Holy Spirit. ఆ విధంగా వాళ్ళ హృదయంలో సమస్తము వాళ్ళు తెరచినట్లయితే దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపుతాడు. And we must present this to them and then tell them that you got to be baptized. ఈ విషయాలను వాళ్ళకు మనం బోధించాలి.
ఆ తర్వాత నీవు బాప్తిజం తీసుకోవాలని చెప్పాలి. They are to be baptized. The command is very clear to be baptized in the name of the Father and the Son and the Holy Spirit. We got to tell them God is a Trinity. ఇక్కడ ఎంతో స్పష్టమైన ఆజ్ఞ ఉంది. వాళ్ళు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిజం పొందాలి. దేవుడు త్రియేక దేవుడు అని వాళ్ళకి చెప్పాలి. And they must be baptized in the name of the Father, Son and the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వాళ్ళకి బాప్తిజం ఇవ్వాలి. Now people have a question. Why does it say in the Acts of the Apostles, in Acts 2 and verse 38, to be baptized in the name of Jesus Christ, and again ఇప్పుడు మనుషులు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. అపోస్తల కార్యములు 2:38లో మరి ఎందుకు వాళ్ళు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి అని చెప్పారు, మరలా యేసుక్రీస్తు నామం ఎందుకు ఉంటుంది? in the Acts of the Apostles it says they were baptized in the name of Jesus Christ. When you see two scriptures, అపోస్తల కార్యములో యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి అని ఎందుకు చెప్పబడింది అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈ విధంగా రెండు లేఖనాలు మీరు చూసినప్పుడు that apparently contradict each other, రెండు లేఖనాలు చూడటానికి ఒకదానికొకటి విరోధంగా ఉన్నట్లు కనిపిస్తుంటే both are true. They don't contradict each other. ఆ రెండు కూడా నిజమే, ఒకదానికొకటి విరోధంగా ఏమి లేవు అవి. And I'll tell you how I baptize people. నేను ప్రజలకు బాప్తిజం ఏ విధంగా ఇస్తానో నేను చెప్తాను. I baptize in a way that both this command and that history is fulfilled. ఈ ఆజ్ఞ మరియు చరిత్రలో మనం చూసింది రెండు కూడా నెరవేర్చబడతాయి. Now if there is a conflict between command and history, we follow the command. ఆజ్ఞకి చరిత్రకి ఏమైనా మధ్య విరోధంగా ఉన్నట్లు అనిపించినట్లయితే మనం ఆజ్ఞనే పాటించాలి. Because history, Acts of the Apostles also tells us a lot of wrong things that the apostles did. అపోస్తల కార్యములో అపోస్తలులు చేసిన తప్పుల గురించి కూడా అందులో ఉంది. Such as Paul shaved his head, circumcised Timothy, etc. పౌలు గుండు చేయించుకోవటం, తిమోతికి సున్నతి చేయించటం. A command is always clear. So if there's a command of Jesus and a practice of the apostles, I have absolutely no doubt in my mind which I should obey, the command of Jesus. కానీ ఆజ్ఞ అనేది ఎంతో స్పష్టంగా ఉంటుంది. ఒక చోట ఆజ్ఞ ఉండి ఇంకో చోట అపోస్తులు ఏమి చేశారు అన్నది ఉన్నట్లయితే నేను తప్పకుండా ఆజ్ఞనే తీసుకుంటాను. I won't shave my head or circumcise somebody today just like Paul did. పౌలు చేసినట్లుగా ఇప్పుడు నేను గుండు కొట్టించుకోను, లేక వేరే వాళ్ళకి సున్నతి చేయించను, Or shout at the high priest like Paul did. Those are all written in the Acts of the Apostles. లేక ప్రధాన యాజకుని మీద నేను అరవను, ఇవన్నీ కూడా అపోస్తల కార్యములో రాయబడి ఉన్నాయి. But there is no contradiction here. కానీ ఇక్కడైతే ఒకదానికొకటి విరోధంగా ఏమి లేవు. Because when we baptize, you know, the heathen have got a trinity too. Hinduism has got its trinity. The Egyptians have got their trinity. మనం బాప్తిజం ఇచ్చేటప్పుడు త్రిత్వంలో ఇస్తాము. అయితే త్రిత్వం అనేది వేరే మతాల్లో కూడా ఉంటుంది. హైందవ మతంలో ఉంటుంది, ఐగుప్తు మతాల్లో ఉంటుంది. So if you just baptize in the name of Father, Son and Holy Spirit, that person in a non-Christian religion will say that's fine. నువ్వు కేవలం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిజం ఇచ్చినట్లయితే క్రైస్తవేతరుడు ఏమనుకుంటాడంటే That's my Hindu trinity. ఈ త్రిత్వము హైందవ్యంలో కూడా ఉంది కదా అనుకుంటాడు. In whose name I was baptized, Father, Son and Holy Spirit. నేను ఎవరి నామమున బాప్తిజం తీసుకున్నాను? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున. So we have to identify the Son as Jesus Christ. కాబట్టి అక్కడ కుమారుడు అంటే యేసు క్రీస్తు ప్రభువు అని మనం తెలియజేస్తున్నాం. So when I baptize people, I baptize them like this. I baptize you in the name of the Father and the Son, the Lord Jesus Christ and the Holy Spirit. కాబట్టి నేను బాప్తిజం ఇచ్చేటప్పుడు ఏం చేస్తా అంటే నేను తండ్రి నామమున, కుమారుని నామమున, ఇక్కడ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు నామమున, పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం ఇస్తున్నానని చెప్తాను. So I identify that this is a Christian Trinity. ఇది క్రైస్తవ త్రిత్వము అని ఆ విధంగా తెలియజేయబడుతుంది. And not one of those heathen trinities. అన్యుల్లో ఉన్న త్రిత్వం కాదు ఇది. I baptized him in the name of Jesus Christ. That is the meaning of Acts 2:38. నేను యేసు నామములో అక్కడ బాప్తిజం ఇచ్చాను. అది అపోస్తల కార్యములు 2:38లోని అర్థం. It does not disobey the command of Matthew 28:19. మత్తయి సువార్త 28:19లో ఉన్న ఆజ్ఞకి అక్కడేమి అవిధేయత చూపించలేదు వాళ్ళు. If people would only humble themselves and recognize the Bible is God's word, there's no contradiction in it. మనుషులు తమను తాము తగ్గించుకొని బైబిలు దేవుని యొక్క వాక్యం అని నమ్మినట్లయితే ఇలాంటి విరోధమైనవి ఏమి ఉండవు. These things are all settled very easily. ఇవన్నీ కూడా చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. But people who use their clever brains go astray and they deserve to go astray. కానీ ఎవరైతే వాళ్ళ తెలివితేటలు కలిగిన మెదడులు వాడుతూ ఉంటారో వాళ్ళు దారి తొలగిపోతారు. వాళ్ళు దారి తొలగిపోవటానికి అర్హులే. People who humble themselves and come to the Holy Spirit, the Spirit of God shows them the truth. ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవుని యొక్క ఆత్మ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ వాళ్ళకి సత్యాన్ని చూపిస్తారు.